నల్లమల్ల ఫారెస్ట్ నెక్కంటి రేంజ్ పరిధిలో అటవీ అధికారులపై ఎమ్మెల్యే అనుచరుల దాడిని ఫారెస్ట్ ఆఫీసర్స్ తీవ్రంగా ఖండించారు. విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిని వాహనంలో బంధించి దాడి చేశారని తెలిపారు. సున్నిపేట మార్గమధ్యంలో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసి అటవీ సిబ్బంది వస్తువులు, వాకీటాకీలు, వ్యక్తిగత వస్తువులను కూడా అపహరించారని ఎఫ్ఎస్ఓ కరీముల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండించిన అటవీ ఉద్యోగ సంఘాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కాపు డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ సిబ్బంది రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి అటవీ డిపార్ట్మెంట్ అని చెప్పినా గానీ దురుసుగా ప్రవర్తించి చేతితో కొట్టి మా అటవీ శాఖ వాహనాన్ని స్వాధీనపరచుకొని మా నలుగురిని ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 2 బీట్ ఆఫీసర్లు, ఒక డ్రైవర్ గారిని మొత్తాన్ని తీసుకొని వాళ్ళ అనుచరులతో వెనకెక్కించుకొని సుమారు 2 గంటల వరకు శ్రీశైలం సున్నిపేట తిప్పుతూ వారి గెస్ట్ హౌస్ లో వారందరినీ వాళ్ళ అనుచరులతో కొట్టించి మా సమక్షంలో కొట్టండి ఫారెస్ట్ వారిని, మా మాట వినడం లేదు, మేము ఏది చెప్పినా చేయడం లేదు, మాకు రాత్రి టైంలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు, మా గవర్నమెంట్ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి నాన్న దుర్భాష ఆడి మళ్ళీ మా వారిని తీసుకొచ్చి అక్కడ దించి వెళ్లారు.